అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆశీష్ సాగర్ వ్లాగ్స్. విజయదశమి శుభాకాంక్షలు 2025. అందరికీ దసరా చాలా బాగా జరుపుకోండి, సంతోషంగా ఉండండి. ఇవాళ ఏమేమి వంటకాలు చేసామో చూపిస్తా మీకు. మేమేం చేస్తున్నామో వ్లాగ్ కూడా తీసి చూపిస్తా. ముందుగా మనం అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. చెప్పు. హాయ్ అండి అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు అడ్వాన్స్గా. మేమైతే టమాటో బిర్యానీ చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు: టమాటోలు, కరివేపాకు, క్యారెట్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, లవంగాలు, యాలకులు, దీన్ని ఏమంటే చెక్క, ఫ్లవర్. ముందుగా నూనె వేయాలి. ఒక స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేయాలి. చాలు. ఇప్పుడు ఆయిల్ వేడయింది. ఇప్పుడు మనము మసాలా దినుసులు ఫస్ట్ మసాలా దినుసులు వేసుకుందాం. ఆకుపొడి, యాలకులు ఎయ్యి, మొత్తం ఎయ్యి దోబాలకు. వీటిని కొంచెం కలుపుతూ ఉండాలి. దోరగా వేగాలి. దోరగా అంటే మరీ దోరగా కాదు, కొంచెం. ఇప్పుడు టమాటోస్, ఇప్పుడు ఆనియన్, ఉల్లిగడ్డ, ఇవన్నీ కొంచెం దూరగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వేసి ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు స్మెల్ వస్తుంది. వావ్, బగారా స్మెల్. కొంచెం కరివేపాకు స్మెల్ కోసం. మంచిది మమ్మీ, టేస్ట్ అంట స్మెల్. ఇప్పుడు మనము బగారా రైస్ టమాటోతో చేస్తున్నాం కాబట్టి టమాటాలు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ అయ్యి తొందర మగ్గుతాయి. ఇప్పుడు కొంచెం పసుపు, హాఫ్ కాదు, పావు టీ స్పూన్ పసుపు, ఎందుకంటే కలర్ కోసం చాలా బాగుంటుంది. ఇప్పుడు తొందర మగ్గుతాయి టమాటా. సిమ్లో పెట్టి టమాటా మగ్గే వరకు, టమాటా మెత్తగా అయ్యే వరకు ఉంచాలి. ఈ చెంబుతో అంటే టమాటా మగ్గిన తర్వాత అవైతే కేజీ మీద ఎక్కువ రైసు, కేజీన్నర అయితే కావు, కొన్ని తక్కువ. ఈ చెంబుతో 6 చెంబుల వాటర్ పోసుకోవాలి. 6 రైస్ ఎన్ని కిలోన్నర కాదు, కొన్ని తక్కువ. 5 పోసినావు. 6. ఇప్పుడు ఇది బగారా సరిపోతుందా మమ్మీ? బగారానా? పలావ్, టమాటో పలావ్. వావ్, చెప్పు. సాల్ట్ వేసిన అన్ని ఎసరు వచ్చిన తర్వాత చాలు. ఎసరు వచ్చిన తర్వాత రైస్ వేసుకుంటే అయిపోద్ది. ఇవి ఎసరాచేలోపు అటు చిట్టిగారెలు చేస్తుంది, ఆయిల్ వేడి చేస్తుంది. ఇక్కడ చిట్టిగారెల పిండి కలుపుతుంది. టైం వేస్ట్ చేయకూడదు, చెయ్యదు మా మమ్మీ కదా.
వావ్ నైస్ రే. నువ్వు నా బంగారమే. ఇట్లనా ఆ, ఇట్లా పడదు మరి. నేను వేస్తలే మమ్మీ. ఫాస్ట్ ఫాస్ట్గా ఎత్తా జర. ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడైతే ఎసరు వచ్చింది. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. రైస్ అయితే మెల్లగా కొంచెం ఇలా కలుపుకొని మూత వేయాలి. మూత పెట్టుకుంటే అయిపోతుంది. పొంగొచ్చేదాకా హై ఫ్లేమ్లో పెట్టి పెట్టిన తర్వాత పొంగొచ్చిన తర్వాత చిన్న పెడితే అయిపోతాయి సిమ్లా. చికెన్ కోసం గిన్నె పెట్టి ఆయిల్ వేస్తున్నాను. కేజీన్నర కూర సరిపోవద్దా? నెక్స్ట్ ఇవి మమ్మీ ఈ మసాలాలు, లవంగాలు, ఆకు అవి కొంచెం తీయొచ్చుగా పకోడీ చేస్తే. ఇంకున్నాయిగా ఆనియన్స్. చెప్పు మమ్మీ. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ మిర్చి, ఉల్లిపాయ పచ్చిమిర్చి. క్యారెట్ డాడీకి ఉడుకుతా నచ్చాయట. ఏ క్యారెట్ వేయకూడదు, మొత్తంకే తిన్నాడు కర్రీ. చికెన్ వేసుకోవాలి ఇప్పుడు. కారం పొడి అందుకు ఇప్పుడేనా? మగ్గాలి కదా. సాల్ట్ సాల్ట్ ఇక్కడ ఉన్నది. ఇగో ఇప్పుడు సరిపడా సాల్ట్. అన్నంలో కూడా ఉన్నది, ఎక్కువైతుంది. అన్నంలో కూడా ఉంది కదా. అన్నంలో లైట్ చేస్తే అయిపోగా. కోతులు వచ్చినాయి ఇప్పటిదాకా. దీని ఎక్కితే చెప్పు. ఇప్పుడు కారం వేసుకోవాలి సరిపడా. కారం అయితే బ్లాక్ కలర్లో ఉంది కాబట్టి కలర్ అయితే మంచిగా కనిపిస్తలేదు. కారం కొంచెము ఆరెంజ్ కలర్ ఉండాలి, మంచిగా కనపడుతుంది. ఇప్పుడు కాసేపు మగ్గాలి. మళ్ళీ స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. అన్నం అయితే రెడీ అయిపోయింది. కోతులా? వామ్మో. ఓకే మమ్మీ, సూపర్, కంప్లీటెడ్, నైస్. పలుకులు చాలా టేస్ట్. టేస్ట్ కాదు, స్మెల్, ఇంకా టేస్ట్ చేయాలి. కలర్ఫుల్. గ్రేవీ రావాలంటే కొంచెం అప్పటికప్పుడు ప్రిపేరింగ్ మసాలా, ఇన్స్టాంట్ మసాలా. ఇగో ఇది స్టార్ అనాసపు గింజ. దిస్ వన్. ఇంకేమైనా తేవాలా? ఎక్కువైతే కారం అయితే మళ్ళీ లవంగాలు ఎక్కువైనా కారం అవుతుంది. అక్కడ కూడా వేసారా మమ్మీ? మంచి స్మెల్ మంచిగా ఉంటుంది, బిర్యానీ స్మెల్. మసాలా వేసుకోవాలి. అప్పుడప్పుడు మసాలా, అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకున్న మసాలా టేస్ట్ చాలా బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసుకో, అలాగే అయిపోతుంది. కొత్తిమీర. బాగా కారం చేయకూడదు. డాడీకి కొత్తిమీర ఆకులు కనబడితే తీసేస్తాడు, కరివేపాకు తీసేసినట్టు. నాకు ఇష్టం. కనబడనీయకుండా ఫస్ట్ ఉడికేటప్పుడు వేసుకుంటే కనిపించదు. అయితే నేను ఉడికేటప్పుడే వేసుకోవాలి.
నేను అన్ని తింటా. కర్రీ కూడా కంప్లీటెడ్. ఆఫ్ చేయి మమ్మీ. 10 minutes అయిపోయింది. కర్రీ కంప్లీటెడ్. సూప్ కూడా గ్రేవీ కూడా ఉండాలి, లేకపోతే నోరే. ఎస్, సూపర్. ఫెస్టివల్కి అన్నం కూరే కాకుండా ఇట్లా బజ్జీలు ఉంటే కొంచెం బాగుంటుంది. మా వంటకాలు అయితే రెడీ అయినాయి, మేమైతే తింటున్నాము. బగారా రైస్, చికెన్, చిటిగారెలు, థమ్స్అప్. టేస్ట్ ఎలా ఉంది గైస్? సూపర్, చెప్పండి. చాలా బాగుంది. ఎట్లుంది టేస్ట్ చెప్పు. చాలా బాగుంది. ముక్కు తుడుచుకుంటాను. అది పెట్టుకోండి. నేను మేము తినేదే కొంచెం కొంచెం, ఇంత ఇంత వేసింది మా మమ్మీ. తినాలని టేస్ట్ ఉంటుంది. కానీ తినాం అని బయటికే. డాడీ కూర్చో, మన ఇద్దరం ఒకసారి. సో ఫైనల్ ఇది గైస్. చెప్పండి హాయ్. పొట్టి హాయ్. నేను మా మమ్మీ కష్టపడతా ఇవన్నీ అయినా ఇప్పుడు. హ్యాపీ లంచ్. దసరా కంప్లీటెడ్ మాకైతే ఇవాళ ఇప్పటికి. ఫైనల్ గా షెడ్యూల్ పెట్టుకున్నాం. ఎందుకంటే మాకు రేపు గురువారం మేము తినం కాబట్టి ఈ రోజే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో. ఈ షెడ్యూల్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. తినడం ఒకటి ఉంది, తిన్నాక ఎలా ఉందో చెప్తాం. మళ్ళా వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఎలా ఉంది పొట్టి టేస్ట్? సూపర్. డాడీ టేస్ట్? సూపర్. మమ్మీ నువ్వు? సూపర్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.